వెస్ట్ బెంగాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. అరాచకాన్ని సృష్టించిన తృణమూల్ను చావుదెబ్బ కొట్టింది. 15 ఇయర్స్ మమతా రాక్షస పాలనను ప్రజలు తిరస్కరించారు. బీజేపీ కూడా ఈసారి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. తాము గెలవకపోతే కార్యకర్తలను టీఎంసీ రాక్షసులు వెంటాడుతారని మోదీ, అమిత్ షాలు బాగా తెలుసు. వారిని రక్షించుకోవాలంటే ప్రభుత్వం మారాల్సిందే. మమతా బెనర్జీ గద్ద దిగాల్సిందే. అందుకే బరిలోకి దిగి మరీ కొట్లాడారు. అమిత్ షా దాదాపు 20 రోజులుగా వెస్ట్ బెంగాల్లోనే మకాం వేశారు. చతురంగ బలాలను మోహరించి మరి దీది రాక్షస పాలనకు చరమగీతం పాడారు. దేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్ కీలక రాష్ట్రం. స్వతంత్ర పోరాటం నుంచే బెంగాల్ కీలక పాత్ర పోషించింది. జాతీయ గీతం, వందే మాత్రం వంటి స్వతంత్ర గేయాలు పురుడు పోసుకున్న బెంగాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత అరాచక పాలన రాజ్యమేలింది. కమ్యూనిస్టులు దశాబ్దాల పాటు పాలించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒకప్పుడు దేశ జీడిపిలో 10% కాంట్రిబ్యూషన్ చేసిన బెంగాల్ కమ్యూనిస్టులు మమతా బెనర్జీ అరాచక పాలనలో తీవ్రంగా వెనుకబడింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం జీడిపి దేశ సగటు కంటే తక్కువగా కేవలం 3%కి పడిపోయింది. ఇక రాక్షసుల పాలన ఎప్పుడో పురాణాల్లో ఉండేదని చదువుకున్నాం. కానీ ఇప్పుడు దానిని కొనసాగించే వారు ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ అనే చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో తనకు ఓటు వేయని వారిని మమతా బెనర్జీ గుండాలు వెంటపడి తరిమారు. చెట్టుకు ఉరివేసి చంపారు. దొరికిన వారిని దొరికినట్లు అంతం చేశారు. రాష్ట్రంలో అల్లర్లు కూడా సర్వసాధారణమైపోయాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న వారి ఇళ్లను తగలబడిపోయాయి. వీటితో పాటు షేక్ షాజహాన్ వంటి నరరూప రాక్షసులను సైతం పెంచి పోషించింది. ఏకంగా మహిళలను టీఎంసీ పార్టీ ఆఫీసులోనే రేప్ చేసినా అడిగేవారు లేకపోయారు. షాజహాన్ ను కాపాడడానికి టీఎంసీ ప్రభుత్వాన్ని ఉపయోగించారు. ఆర్జీకర్ వంటి ఘటనలు దేశ రాజకీయాలను కుదిపేసిన మమతాను మాత్రం కనీసం కదిలించలేకపోయాయి. అమ్మాయిలపైనే అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా సీఎం మమతా బెనర్జీ ఎందుకు కనీసం స్పందించలేదు? ఇది సరికాదా? ఏకంగా క్రిమినల్స్ కే వంత పాడారు. అందుకే ఆర్జీకర్ బాధితురాలు తల్లిని అక్కడ ప్రజలు గెలిపించుకొని ఆ అమ్మాయికి న్యాయం చేశారు. ఇక అక్రమ వలసదారుల విషయానికి వస్తే దేశంలో బంగ్లాదేశీయులు ప్రవేశించడానికి రాష్ట్రాన్ని గేట్ వేగా మార్చేశారు. వారందరికీ తమ పార్టీ కార్యకర్తలతో ఆధార్, ఓటర్ కార్డులను ఇప్పించారు. రాష్ట్రంలో వచ్చి నివాసం ఉండేలా హెల్ప్ చేశారు. దీంతో స్థానికులను తరిమి కొట్టే స్థాయికి రోహింగ్యాలు చేసుకున్నారు. వారంతా అరాచకం సృష్టించారు. ఒక రకంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ రాక్షసుల రాజ్యంగా మారిపోయింది. అలాంటి రాజ్యంలో కమలం వికసించింది. ఈ గెలుపు సామాన్యమైందైతే కాదు. వెస్ట్ బెంగాల్ బరిలో టీఎంసీ పాలనను అంతం చేసేందుకు పదుల సంఖ్యలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు అసువులు బాసారు. వారి ప్రాణాలను కోల్పోయారు. అయినా కూడా పట్టు వదలలేదు. ప్రాణాలను ఎదురొడ్డి మరి బరిలో కొట్లాడారు. ఎన్నికలకు సంవత్సరం ముందే రంగంలోకి దిగి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. ఎన్నికల తాలూకు పూర్తి నివేదిక బీజేపీకి సమర్పించింది. ఆ తర్వాత మోదీ, అమిత్ షాలు రంగంలోకి దిగారు. గూండాలకు స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చారు. ఈసారి గనుక రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తే గూండాలను తరుగుదామని హెచ్చరించారు. అందరినీ తలకిందులుగా వేలాడదీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మమతా బెనర్జీ స్ట్రాంగ్ బేసులపై గురిపెట్టారు. తమ వ్యూహాలతో పార్టీని విజయం దిశగా నడిపించారు. పై స్థాయి నాయకులు విజయాలు ఎలా ఉన్నా ఇందులో సంఘ్ పరివార్ కార్యకర్తల శ్రమ వదలలేదు. బరిగీసి కొట్లాడిన పోరు ఇప్పుడు దేశ భద్రతలో కీలకంగా మారింది. మొత్తానికి ఈ గెలుపుతో ద్వారా రాక్షస పాలన అంతమయ్యే దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సంఘ్ పరివార్ కీలకంగా మారిందని చెప్పొచ్చు.